నినివే ప్రజలు దేవుని దృష్టికి ఘోరాతి ఘోరమైనటువంటి పాపంలో ఉన్నట్టుగా వాక్యలో మనకి వ్రాయబడింది. దీన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాలని నిర్ణయం చేసుకున్నాడు. అందుకనే యోనాని ముందుగా హెచ్చరిక చేయటానికి పంపించాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, నినివే ప్రజలు చాలా దుర్మార్గంగాను పాపంలో ఉన్నప్పుడు వారిని వెంటనే శిక్షించవచ్చు, ఎందుకంటే ఆయనకి అధికారాలు ఉన్నాయి. కానీ శిక్షించటం ఇష్టపడలేక మరొక అవకాశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఇచ్చాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, నినివే పట్టణం మీద కూడా ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తున్నాడు. వారు నశించడం అనే దేవుడికి అస్సలు ఇష్టం లేదు. ఇదేనా ఒకసారి మనం గమనించండి. నీ విషయంలో కూడా నా విషయంలో కూడా అంతే. మనం కూడా దేవునికి అయిష్టంగా ఎన్ని సంవత్సరాలు బ్రతికేమో. అయితే నన్ను శిక్షించవచ్చు, ఎందుకంటే ఆయన అధికారాలు కలిగినటువంటి వాడు. కానీ మనల్ని ఆయన ఏం చేశాడు, శిక్షించలే. ఆయన మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మరొక అవకాశాలు కూడా మనకి ఇస్తా ఉన్నాడు. నిజంగా దేవుణ్ణి మనం ఎంత స్తుతించాలంటే ఈ విషయాన్ని బట్టి, ఆ స్థితిలో నినివే వారిని శిక్షిస్తే సర్వనాశనం అయిపోయేవాళ్ళు. మన పరిస్థితి కూడా అంతే. ఆ సమయంలో మనం ప్రభుని ఎరక్క ముందు మనల్ని శిక్షిస్తే శాస్త్రంగా నరకానికి పోయేవాళ్ళమే, యుగయుగాలు నరకంలో ఉండేవాళ్ళమే. అయితే మన మీద ఎంత ప్రేమ చూపించాడో మనకు అర్థమవుతా ఉంది. ఆ ప్రేమ గల దేవుణ్ణి ప్రభువు నిజంగా హృదయమంతటితో ఆరాధన చేయాలండి. ఈ ఒక్క మాట చాలా ఆరాధన చేయడానికి, మనకు పాపులను రక్షించడానికి మన కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అసలు మహాదేవుడు, మహోన్నతమైన దేవుడు, మహాపరిశుద్ధమైన దేవుడు నీకోసం నా కోసం రావటం ఏంటండి? నీకోసం నా కోసం రావాల్సిన పనే ఉంది ఆయనకి. కోటాన కోట్ల దేవదూతల మధ్య నిత్యము స్తుతించబడుతున్నటువంటి దేవాది దేవుడు నీకోసం నా కోసం రావటం ఏంటి? అసలు నిజంగా ఆయన పాదాల మీద పడాలి. ఈ విషయాన్ని బట్టి వచ్చి మనల్ని ఏం చేశారండి, పిలుచుకున్నాడు, రక్షించుకోవడానికి ఇష్టపడ్డాడు, రక్షించాడండి. ఈ విషయం నేను తలుసుకుంటే నా ఒళ్ళు జలతరించకుండా ఉండదు. ఎందుకంటే ప్రభా, నేను యుగాయుగాలు నాశనం పోవాల్సినటువంటి పరిస్థితి నాది, నా జీవిత విధానం. నా మీద ఎంత ప్రేమ చూపించాడో అదే కదా మన మీద కూడా, ఆ నినివే వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించాడో కదండి. వాళ్ళ మధ్యకి వెళ్తున్నాడు, యోనా వెళ్తున్నాడు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కాదు, వేరే వైపు వెళ్తా ఉన్న సమయంలో దేవుని యొక్క ఆ శక్తి చూడండి, సముద్రాన్ని కదిలించి వదిలిపెట్టాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, పూర్తి అధికారాలు ఆయన చేతిలో ఉన్నాయి, ఏమైనా చేయగలడు, ఆయన ఇష్టం. సముద్రం కదిలిపోయిందంతే, తుఫాను రేగిపోతుందంతే, దేవుడు ఆజ్ఞనది. ఏమండి, సముద్రం ఏంటో వణిగిపోతుంటే అసలు మనం ఎంత అండి దాని ముందు? మన స్థితి ఏంటి అసలు? మన బతికిలేంటి? ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ వణిగిపోతున్నారు. ఇక చావు దగ్గరకు వచ్చేసింది. గుప్పెట్లో పెట్టుకున్నారు ప్రాణాలు. వారి ఇష్టం వచ్చిన దేవతలకు పూజ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఎవరు కూడా సహాయం చేసినట్టుగా మనకి అందులో రాయబడలా. దీన్ని బట్టి అర్థం ఏంటంటే, దేవాది దేవుడు తప్ప మిగిలినటువంటి ఏ దేవుడు కూడా లేడు. సర్వాధికారి అయిన దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంక ఏ దేవుడు లేడు. అక్కడ మనం చూస్తాం, చూడండి 5వ వచనం చూడండి. 5వ వచనం, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవతను ప్రార్థన చేశారు.
వాడ సులకను చేయుటకై అందులో సరుకులంతా సముద్రంలో పారవేశారు. చాలు చాలు, మేము బ్రతకాలి. వాళ్ళు తీసుకెళ్ళేటువంటి ఆస్తి అంతా, ధాన్యం అంతా సముద్రం పాలైపోయింది. ఎంత భయానకమైన పరిస్థితిలో ఉన్నారు చూడండి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. బ్రతుకుల మీద ఆశలు లేవు. ఆ సమయంలో వారికి ఇష్టం వచ్చినటువంటి దేవతలను పూజ చేశారు. ఎవరైనా అడ్డుపడతారేమోనని, ఎవరైనా ఆదుకుంటారేమో, అడ్డుపడతారేమో పూజ చేస్తూ ఉన్నారు. ఏ దేవుడు అడ్డుపడలేదు. కారణం ఏంటి? దీన్ని బట్టి ఏ దేవుడు లేడు, తేలిపోయింది వాళ్ళకి. ఎవరూ లేరు. ఆ సమయంలో యోన కింద భాగం నిద్రపోతున్న సమయంలో ఆ నావికుడు వెళ్ళి చూస్తూ ఉంటే ఇతను నిద్రపోతున్నాడు. ఆ సమయంలో లేపుతాడు. రేయ్, బుద్ధి లేదు నీకు? నీకేం మనిషి? అసలు నువ్వు మనిషివేనా? పరిస్థితి ఏంది ఎట్లుంటే నీకు నిద్ర ఎట్టొస్తుందిరా బాబు? అసలు నిద్ర ఎట్టొస్తుంది నీకు? ఓడలో వాళ్ళందరూ సస్తున్నారు, భయపడతాడు. నువ్వు ఎట్ట మనిషి? అసలు నువ్వు మనిషివేనా అన్నట్టుగా మాట్లాడు. అసలు నువ్వు మనిషివేనా? సరే కానీ ఇంత నిద్రపోతున్నా అసలు యాను చూస్తున్నావు? ఎవరు అసలు ఈ సంగతి చెప్పుకొస్తా? అప్పుడు చెబుతా ఉన్నాడు ఈయన. ఏం చెబుతున్నాడు చూడండి. 9వ వచనం చెబుతున్నాడు. 9వ వచనం చూడండి ఏమంటాడు. ఆ మాటలు మాట్లాడుతున్న సమయంలో మాట్లాడతాడు. అప్పుడు అన్న 8వ వచనం కూడా చూడండి. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి వచ్చితావో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలుపయ్యా, నువ్వు భలేవాడు అలాగుండవు. అప్పుడు మాట్లాడుతున్నాడు యోన. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అతడు వారితో ఇట్లైనా, నేను చదువుతున్నాను అమ్మ, వినండి నేను చదువుతాను. నేను మీకు అక్కడ నుంచి వినిపించడం కష్టం, నేను చదువుతాను. అతడు వారితో ఇట్లైనా ఏమన్నాడు చూడండి. నేను ఎబ్రీడను, సముద్రముకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందున దేవుడని యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఆ ప్రభువును గురించి చెబుతా ఉన్నాడు. అసలు నీ సంగతి ఏంటి చెప్పు? నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ దేశం పోతున్నావు, అసలు వ్యాపారం ఏంటి, నీ పరిస్థితిని చెప్పమంటే అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడచ్చు చూడండి. బాబు నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ పుట్టకేంటి, అసలు చెప్పు బాబు కాస్త. ఈ సమయంలో నిద్రపోతావు నువ్వే. అప్పుడు చెబుతా ఉన్నాడు. ఏమని అంటున్నాడు చూడండి. అయ్యా, నేను యూదుడును. యూదుడనే వాళ్ళకి వణుకు పుట్టింది. అమ్మో యూదుడా? యూదులంటే ప్రత్యేకించబడిన వారు. యూదులు దేవుడు మహాదేవుడు వాళ్ళకి తెలుసు. అసూరీలకి, నినివే వాళ్ళకి తెలుసు. ఈ దేవుని గొప్పతనం వారు ఎన్నిసార్లు చూశారో. వణికిపోయారు. నినివే ఆ యొక్క పట్ల సస్సు రాజులు వణికిపోయారు. నీ యొక్క ఇశ్రాయేలు దేవుడు అంటే వాళ్ళకి భయం. ఆ దేవుని ముందు ఎవరు నిలబడి వాళ్ళకి భయం. ఎందుకంటే ఆ దినాలు అనేక మంది ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చారు, యుద్ధానికి వాళ్ళు వచ్చారు. ఎప్పుడు గెలవాల, ఎప్పుడు ఓడిపోవటమే, సర్వనాశమైపోయారు కూడా. ఒకేసారి 169,000 మంది చంపేశాడు దేవుడు. ఇదంతా వాళ్ళకి తెలుసు. ఎబ్రీడు నెలకు వాళ్ళకి వణికి పుట్టింది, భయపడిపోయారు. యూదుడు నేను. యూదుడా చెప్తే అప్పుడు చెబుతా ఉన్నాడు. అప్పుడు అన్నాడు, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయినటువంటి దేవునికి నేను, ఆ దేవుని కలిగి ఉన్నటువంటి వాడు. ప్రభుని గురించి అని చూడండి ఎట్లా చెబుతున్నాడు. ప్రభుని గురించి ఈ దేవాది దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు చూస్తున్నాడండి. సృష్టి అంతటికి ఆధారమైన దేవుడు, సృష్టి అంతటికి గొప్పవాడు ఈయన. సముద్రాన్ని కలుగు చేశాడు. ఈ తుఫాను ఆయన మూలంగానే కలుగుతుంది. ఇప్పుడు మీరు వణుకుతున్నారు, సస్తున్నారంటే ఆయన మూలంగానే. ఇప్పుడు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. మీ చావు మీ గుప్పట్లోకి రావటం ఆయన మూలంగానే. ఆయన ఈ సముద్రాన్ని ఇప్పుడు రేపుతున్నాడు. మీరు భయపడిపోతున్నారే. మేము ప్రశాంతంగా నిద్రపోవడం కారణం అది బాబు. ఆయనకు తెలియకుండా నాకేం జరగదు. ఈ సముద్రం రేపుతాడు, రేపితే ఏమైనా చేస్తాడు ఆయన. అందుకనే ప్రశాంతంగా నిద్రపో. మీరు
అలాంటి దేవుడిని కలిగి ఉన్నాను నేను. చూసారండి మన దేవుడు ఎలాంటి వాడు? సృష్టికర్త అనే దేవుని కలిగి ఉన్నామండి. సృష్టికర్త అనే దేవుడు, అందులో నిన్ను కూడా చేశాడు. ఆయనే నిన్ను చేసింది. నిన్ను చేసినాడు, నన్ను చేసినాడు ఆయనే. నిన్ను నన్నే కాదండి, ఈ ప్రపంచం అంతటి కలుగు చేసిన వాడు, శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడు. ఒకసారి ఆలోచించండి. ఈ ఫ్యాన్ కలుగు చేశాను, నేను ఫ్యాన్ కలుగు చేశాను. ఈ మౌతును నేనే కలుగు చేశాను. ఎన్ని డంపకాలు చేస్తారు. సముద్రానికి అధికారి, ఏ కట్ట లేదని దానికి ఏ ఇసుక లేదు. ఆ సిలగులూరిపేటలో 100 ఎకరాలు చెరువు వేశారు. 30 అడుగులు ఎత్తేసారు కట్టని. 30 అడుగులు ఎత్తేసారు కట్ట దాటి ఆ చెరువు నీళ్ళకి. సముద్రానికి ఏ కట్ట ఉందండి? ఏ కట్ట లేదు. దేవుడు ఆజ్ఞాపించాడు, నోరు మూసుకుని దాటి రాబాక అన్నాడు. అంతే, ఆజ్ఞాపించాడు. ఒక దినమున సముద్రాన్ని ఏమి లేకుండా పో అంటాడు. లేకుండా పోకపోతున్నాం, సముద్రం ఉండదు ఇంకా. సృష్టికర్త అనే దేవుడిని కలిగి ఉన్నామండి మనం. ఈ దేవుడు మహాదేవుడు అండి. ఈ మహోన్నతమైన దేవుడు, మహాశక్తిమంతుడండి. ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ఎంత ధన్యులమో, ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ఎంత ధన్యులమో. ఈ దేవుని ఎంత ఆరాధన చేయాలండి, ఎంత ఆరాధన చేయాలి. వాళ్ళకు భయముటయ్యా ప్రభువునికి చెబుతా ఉన్నాడు, దేవునికి చెబుతా ఉన్నాడు. అమ్మ ఒకసారి ఆలోచించండి. ఈ దేవుడిని అసలు పేరెత్తడానికి మనం తగవండి? ఆయన ముందు నిలబడటానికి మనం తగిన వాళ్ళమా? నేను అనుకుంటాను, ప్రభువా నీ పేరెత్తడానికి తగననుకుంటాను. నేను నీ పేరెత్తడానికి తగనయ్యా. అసలు ఆయన ముందు నిలబడటానికే తగం మనం. ఎందుకంటే ఏ పాపము లేని దేవదూతలే వణికిపోతున్నా ఆ దేవుడు ముందు పాపముతో ఉన్న మనం ఎలాంటి వారమండి? పుట్టిన కాలం నుంచి ఇప్పుడు వరకు చచ్చే వరకు ఎన్ని తప్పిదాలు చేస్తున్నటువంటి మనం ఆయన ముందు నిలబడటానికి ఏ పాటి వారు? పరిశుద్ధమైన దేవదూతలు, ఏ పాపం లేని దేవదూతలు, వరాను పుట్టిన దేవదూతలు ఆయన చూడలేకపోతున్నారు. ఆ దేవుణ్ణి వరదూతలైన ఆయన వర్ణించలేని దేవుడు. ఏ పాపం లేనిటువంటి దేవదూతలే ఆయన చూడలేక వణికిపోతున్నారు. ముఖాలు కప్పుకున్నారు, శరీరాలు కప్పుకున్నారు, వణికిపోతా భయపడిపోతా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి ఎంత ఆరాధించాలండి మనం, ఎంత స్తుతించాలండి మనం. ఇది ఇప్పుడు కాదు ఆరాధన చేసేది, ఇప్పుడు 4 మాటలతో ఆరాధన కాదు. అసలు మన హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలండి. ఎప్పుడు కూడా లేచినా, కూర్చున్నా, పండుకున్నా, మాట్లాడుతున్నా, త్రోవ నడుస్తున్నా ప్రభువా నీకు వందనాలు చెప్తూ ఉండాలండి. ఆయన స్తుతిస్తుండాలి. అది అంత గొప్ప దేవుడు ఆయన. నడిచినా, కూర్చున్నా, పండుకున్నా సరే ఆయన యొక్క తలంపులు మన హృదయాల్లో మెదులుతూ ఉండాలి. అంతగా ఆరాధన చేయాలి ఆయన. అంత స్తుతించిన ఆయనకి మనం రుణస్థులమే, అంత ఆరాధన చేసిన ఆయనకి మనం రుణస్థులమే. ఇంత గొప్ప దేవుని కలిగినటువంటి మనం ఎంత ధన్యులమోనండి. యాకోబు అంటాడు ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదో, నీ భాగ్యం ఎంత గొప్పదో. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడయ్యా అంటాడు. మళ్ళీ పోలినవారు ఎవరు లేరండి. దేవుని బిడ్డలం అండి మనం, దేవుని బిడ్డలంగా చేసుకున్నాడు మనం. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండటం మనం ఎంత భాగ్యవంతులమోనండి. ఎంత భాగ్య. ఈ లోకంలో ఆస్తి లేకపోవచ్చు, అవసరం లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు. మన ముందు అంబానీ పనికిరాడండి. మన ముందు అంబానీ పనికిరాడు, తెలుసండి. దేనికి పనికిరాడు. ఆ స్థితి మనకిచ్చాడు ప్రభువు. ఒక దినమున దాన్ని మనం చూస్తాం కనులారా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో మరి ఏం చేయమంటావయ్యా? సముద్రం పొంగిపోతుంది, మా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది, ఏం చేయమంటావు ఈ పరిస్థితి? అప్పుడు అంటాడు, నా నుంచే ఈ సముద్రం తెప్పలు వచ్చింది, నా నుంచే మీకు ఈ బాధ వచ్చేసింది, నా నుంచే కాదు సముద్రం పడేయమంటాడు. భయపడిపోతారు వాళ్ళు. అమ్మో ఇంత గొప్ప దేవుడు బిడ్డను మేము పడేయటమా? కుదరదు, ఒప్పుకోవడానికి ఇష్టపడలా.
అందుకని మళ్ళీ ఒకసారి వాళ్ళు అంగళారుస్తే కేకలు పెడతారు, మా ఎట్టని కానీ తప్పించుకొని రకరకాల ప్రయత్నం చేస్తారు. పడవని ఎట్టని వాడని బయట తీసుకోవాలి, కుదరలా. ఈయన ఒత్తిడిని బట్టి సముద్రంలో పడేశారు. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే సముద్రం ప్రశాంతంగా నిమ్మళమైపోయింది. వణికిపోయారు అందులో ఉన్నటువంటి ప్రజలు, వణికిపోయారు. ఆ ఓడలో వాళ్ళందరూ ప్రభువుని ఆరాధన చేశారండి. చూడండి ఆ మాట 16 వచనం, 15 చూడండి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. చూడండి, ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్ళు చేసిరి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మ్రొక్కుబళ్ళు చేసిరి, ఆరాధన చేసిరి. వాడిలో వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్నారండి. దేని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అనండి. వణికిపోయారు, సముద్రం నిమ్మళం అయిపోయింది. అప్పుడు వరకు కలవరము భయముతో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ దృశ్యాన్ని చూసి వణికిపోయారు, చలించిపోయారు. వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకొని ఆరాధన చేశారు, ప్రభువుని స్తుతి చేశారు. నీ పట్ల నా పట్ల ఇన్ని కార్యాలు చేశాడు కదండి. మన స్థితి ఏంటి అసలు? మన బ్రతికేంటాడా? ఎట్లాంటి వారు మనం? అయితే వెంటనే యోనా మీద దేవుడి ప్రేమ ఉంది. వెంటనే చేపకు ఆజ్ఞాపించాడు. అమ్మ వినాలి, ఈ మాట చెప్పి ముస్తాం. చేపకి ఏం చేశాడండి? ఆజ్ఞాపించాడు. ఆ చేప మింగేసింది. ఏమండి, చేప ఏం చేసిందండి? మింగింది. నేను అనుకుంటాను, మనకి మన కడుపులోది ఒక్క రోజు అరగలేదనుకోండి, ఎట్లుంటుందండి మన పరిస్థితి? మన కడుపులో తిన్నాం, ఇవాళ తిన్నాం, ఈరోజు అరగలేదు, ఏమనిపించిద్ది? ఎంత బాధ ఉంటుందండి? ఎంత బాధ ఉంటుంది? ఎంత బాధ ఉంటుందో అర్థం కాదు మనకి, అది అనిపించే వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కరోజు అరగలేదు అనుకోండి, ఎట్లుంటుంది మన సంగతి? అరగలేదు, ఏం తినాలి, ఏం చేయాలి? అరగాలి. చేపకి 3 దినాలు అరక్కుండా చేసి పడేసాడు. సచ్చిందే చేప, ఎప్పుడు కక్కుతావా అనిపిస్తా ఉంది. అరక్కుండా చేశాడు దేవుడు. ఎంత అలాడిపోయి ఉంటుందో చేప. అరే ఇదేందిరా, కడుపులో పోయిన తర్వాత నేను ఎన్నో చేపలు మింగాను, ఇంతకంటే పెద్ద మింగాను, కానీ నాలో భస్మైపోయింది. ఇదేంది, కడుపు పడిన కాలం ఇచ్చిన తిప్పలు కాకుండా ఉంది. దేవుని అద్భుతాలండి, దేవుని ఆశ్చర్యకార్యాలు, దేవుని మహాశక్తి. చేపలేంటి, సముద్రం ఏంటి, ఆకాశం ఏంటి, భూమి ఏంటి, సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. సింహాలేంటి, నోళ్ళు మూయించాడంతే దేవుడు. మూయండి అంతే, నా సింహాల నోళ్ళు. అందుకే దానియేలు అంటాడు, నా ప్రభు దృష్టికి నేను నిర్దోష కనపడితిని కనుకొని ఆయన తన దూతను పంపించి ఈ సింహాల నోళ్ళు మూయించాడు. సింహాల నోళ్ళు ఎక్కడ మూసినండి? సింహాలు ఎక్కడ మూసినట్టు కనిపించవు, కానీ దేవుని ఆజ్ఞనది. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నావండి, ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆయన వేశారు, శత్రుక మేషంలో అభివృద్ధిగా వేసాయి. ఇసినోళ్ళు సచ్చారండి, మాడి మసి అయిపోయి. ఇసిరేసారే, వాళ్ళు మాడి మసి అయిపోయారు. వాళ్ళు లోన పోయిన ఏసీలో ఉన్నట్టున్నారు. వాళ్ళు లోన పోయిన ఎట్లున్నారు? ఏసీలో ఉండారు. చూశాడు, బెత్తరపోయాడు. నెబ్బకెత్తలేదు. ఏంద్ర మనం వేసింది ఎంతమందిని? అయ్యా 3 ఏంది 4 ఉన్నారు? ఆయుధగా ఆయన దేవదూత వలె ఉన్నాడు. యేసులోనే సచ్చారేడా? వేయబడిన వాళ్ళు క్షేమంగా ఉన్నారు. దేవుని అద్భుతమైన కార్యాలండి, ఆశ్చర్యమైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మహాదేవుడు, మహోన్నతమైన దేవుని కలిగి ఉన్నాం. ధన్యులు అండి మనం, ధన్యులు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. ఈ ప్రభుని ఎంత స్తుతించాలో, ఎంత ఆరాధన చేయాలో. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ఎప్పుడో చనిపోవలసిన వాళ్ళు, నీ పాపాన్ని బట్టి నా పాపాన్ని బట్టి నాశనానికి పోవలసిన వారు, ఆయన నశించడం ఇష్టం లేక మనకి దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చేసి, దేవుని సంధి మన దగ్గరకు వచ్చేసి, దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆ విశ్వాసం కూడా ఆయన ఇచ్చిందే. మనమైతే మనం రాలేము, నేను రాలేను. ఆ విశ్వాసాన్ని కూడా ఆయన ఇచ్చి మనం తీసుకొచ్చుకొని మనల్ని ఏం చేశారండి? తన సన్నిధికి తీసుకొచ్చుకొని
మనల్ని రక్షించుకున్నాడండి. ఆ ప్రభువుని హృదయం అంతటితో మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఒకరు మార్చి ఒకరు ఆరాధన చేయండి. ఒకరు మార్చి